ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పంపిణీకి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఈ వేదిక మాత్రం ఖమ్మం మధుర నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికకు మారింది. మొదట మధురలో కార్యక్రమాన్ని ప్రారంభించారని భావించినప్పటికీ వర్షాల కారణంగా సభ నిర్వహణకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరానికి 12,000 రూపాయల సహాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్ వానాకాలం పంట కోసం 9,000 కోట్ల రూపాయలను నిధులను ఇప్పటికే సమీకరించింది ప్రభుత్వం. ఈ ఏడాదిలో మొదటి విడతలో 6,000 రూపాయల సాయం చేయగా ఇప్పుడు రెండో విడతగా వానాకాలం సాయం కింద 6,000 రూపాయలు సాయం అందించబోతుంది. వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది సర్కార్. సుమారు 70 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందబోతున్నారు. మొదట ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా 9 రోజుల పాటు వరుసగా రైతు భరోసా సాయం నిధులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 4 సార్లు రైతు భరోసా నిధులను జమ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. యాసంగి, రబీ సీజన్లో రైతు భరోసా కింద మార్చి 2026లో మొదటి విడతలో 3,590 కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసింది. ఇక రెండో విడతలో 2,650 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మొత్తం 9,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు 5వ రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. మధిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. అయితే ఈ సభను రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వెంటనే సూచించారు. దీంతో సంబంధిత ఏర్పాట్లు చేయాలని హుటాహుటిన అధికారులను ఆదేశించారు సీఎం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించే రైతు భరోసా సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో ఆ వరుణదేవుడు కూడా ముందే ఆశీర్వదించాడు. ఇక్కడ వచ్చేటువంటి రైతాంగ సోదరులకు కానీ సభాస్థలిలో కానీ కొంచెం బురదమయమై సభ నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ సభా కార్యక్రమాన్ని తొలి రోజే ఇక్కడి నుంచి మొదలు పెడదాం అనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. ముందు వరుణదేవుడు ఆశీర్వదించిన తర్వాత బట్టి గారు రైతులకి నిధులు విడుదల చేస్తే, నిధులు విడుదల అయిన తర్వాత కృతజ్ఞతాభావంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రైతులు రావాలనేది ఇప్పుడు దేవుడు సృష్టించినటువంటి సృష్టి. దానికి తగ్గట్టుగా బట్టి గారు చెప్పినట్లుగా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ 9 రోజుల్లో సార్ చెప్పినట్లుగా ముగింపు రోజుకి ఇంకా ముందు రోజుకి కూడా వెదర్ ఫోర్కాస్ట్ అనుకూలంగా ఉంటే వెదర్ ఫోర్కాస్ట్ అనుకూలతను బట్టి సభ నడవటం జరుగుద్ది. జిల్లా యంత్రాంగం ఎప్పుడు దాని మీద అనుక్షణం పరిశీలించుకుంటూ ఏర్పాట్లు కొనసాగిస్తూ, రైతు బీమా అన్నారు, ఏ ఒక్కళ్ళకి కూడా బీరుపోకుండా ఇప్పటికి 3,113 కోట్లు బట్టి గారు రిలీజ్ చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు చేర్చగలిగాం. అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా అనేక సమస్యలు వాళ్ళు మానేసినటువంటి ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, పంట కొనుగోళ్లలో చేసుకుంటే అన్నిట్లో కూడా వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ.